హాయ్ నమస్తే అండి. ఈరోజు నేను మీకు మా పాప డ్రెస్సెస్ చూపిస్తున్నానండి. ఇవన్నీ మా మమ్మీ కుట్టినవండి, ఫ్రాక్స్ అవిని. అండ్ ఇంకా పట్లంగా జాకెట్, ఇంకా లెహెంగా అవి కూడా నావి. నా లెహెంగా అది మా పాపకి కన్వర్ట్ చేశారు ఫ్రాక్ కింద. అవి కూడా ఎలా అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. మిస్ అవ్వకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. నా ఛానల్ వరకు అయినా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ డ్రెస్ మా పాపకు 1 year బర్త్డేకి మా మమ్మీ స్టిచ్ చేశారండి. ఇది ఫ్రంట్ అంతా ఇలా రౌండ్ పెట్టారు. ఇది 1 మీటర్ క్లాత్ తీసుకున్నామంతే. ఇలాగా సెట్ చేశారు మమ్మీ. ఇంకా దీనికి క్యాప్ కూడా పెట్టారండి. క్యాప్ అయితే బాగుంటుంది, అదైతే ప్రెజెంట్ నా దగ్గర లేదు. ఇలా ఫ్లవర్స్ అవి పెట్టి ఇలా పెట్టారు. కానీ డ్రెస్ పక్కన మీకు ఫోటో పెడతాను, లోపల లైనింగ్. మళ్ళీ క్యాన్ కూడా పెట్టారండి, అంటే బుట్టలా నిలబడాలి కదా అందుకని చెప్పి. మళ్ళీ క్యాన్ గుచ్చుకోకుండా మళ్ళీ లోపల ఇంకో లైనింగ్ వేశారు మమ్మీ. మ్యాక్సిమం మా పాపకి ఏదైనా సరే మా మమ్మీ స్టిచ్ చేస్తారండి. నేను బయటని తీసుకోవడం అంటే టీషర్ట్స్, షార్ట్స్ అవి తీసుకుంటాను తప్ప ఫ్రాక్స్ చాలా రేర్. నాకు తెలిసి బయటని తీసుకున్న ఫ్రాక్స్ 2 ఉన్నాయి మా పాపకి. ఇప్పటికి 3 years తనకి, కానీ 2 రెడీమేడ్ ఫ్రాక్స్ ఉన్నాయంటే మా పాపకి. మిగతా అన్నీ మా మమ్మీ స్టిచ్ చేసిందే. అత్తయ్య కూడా స్టిచ్ చేస్తారు, కాకపోతే కొద్దిగా లైట్గా వచ్చు. వదినాలు 2 పిల్లలకి స్టిచ్ చేస్తారు. ఇది మా పాపకి 8 months ఉండేటప్పుడు గోపిక కింద రెడీ చేసాము. అప్పుడు మా మమ్మీ ముందు రోజు ఈ ఫ్రాక్ కుట్టారు. యాక్చువల్లీ ఇదేంటంటే నా మెచ్యూర్ టైంలో ఇది నా లెహంగా అనమాట. అది మా మమ్మీ మొత్తం ఇది నాకు సరిపోవట్లేదు, ఎలా యూజ్ చేయడానికి అవ్వదు అని చెప్పి తీసి మా పాపకి ఇలా స్టిచ్ చేశారు. నాకు ఇదైతే చాలా ఇష్టమండి. ఇది కాంబో ఇది శారీ అండి. శారీ కాస్త మా మమ్మీ కాంబో కింద కుట్టారు నాకు, పాపకి. అండ్ ఇక్కడైతే ఇలా ఫ్లవర్ పెట్టారు. ఇది 2 steps వచ్చేటట్టు పెట్టారండి. ఇదేంటంటే దీని మీద ఎడ్లు ఉంటాయి కదా, ఆ టైప్లో వచ్చింది శారీ. మా మమ్మీ అలాగా యూజ్ చేయట్లేదు, అందుకని చెప్పి మా ఇద్దరికి ఇలా స్టిచ్ చేశారు. పాప వేసుకున్నది కూడా సైన్ మీకు ప్రతిదీ పిక్స్ పెడతాను, ఎలా ఉందో చూసి చెప్పండి. ఈ లెహంగా మా మమ్మీ మా పాపకి ఫస్ట్ బర్త్డేకి గాగ్రా కింద కుట్టారండి. కానీ నాకన్నా తనకే చాలా బాగా సూట్ అయ్యింది. అదిగోండి చూడండి, కిందన గేర్ అది ఎక్కువ పెట్టి వర్క్ అది తనకి బాగా కనిపించింది. నాకైతే అంత బాగా కనిపించలేదు. కానీ నెక్స్ట్ వచ్చి ఇది లెహంగా అండి. ఇది కూడా నాది. మా తమ్ముడు మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ అయిన ఫస్ట్ ఇయర్కి ఏంటిది రాఖీకి లెహంగా తీసుకున్నాడు. నాకు ఇది అంత మా మమ్మీకి ఎందుకో నచ్చలేదు. మరి నాకు నచ్చలేదు, లేకపోతే వాళ్ళ మనవరాలకి డ్రెస్ బాగుంటుందని నాకైతే చెప్పకుండానే ఈ డ్రెస్ అయితే తనకి స్టిచ్ చేసి తీసుకొచ్చారు. నేనైతే షాక్ అయిపోయాను. తమ్ముడు నాకు కొంటే నువ్వు పింకీకి ఎందుకు ఇచ్చావంటే, నీ కూతురు కన్నా నీకు డ్రెస్ ఎక్కువ అంది మా మమ్మీ. ఇంకేం మాట్లాడతా, ఇంక నాకైతే ఏ వర్డ్స్ లేవు చెప్పడానికి. అండ్ ఇక్కడైతే లైట్గా ఫ్రిల్స్ పెట్టారు. ఇదేంటంటే చున్నీ వస్తుంది కదా మనకి, ఆ చున్నీని మమ్మీ ఇలా ఇక్కడ ఫ్రిల్స్ కింద పెట్టారు. అండ్ ఇది కూడా బ్లౌజ్కి హ్యాండ్స్కి ఫ్రిల్స్గా పెట్టారు. కానీ వేసుకుంటే భలే ఉంది తెలుసా అసలు. ఇది కూడా నాది పైన లెహంగా మీద క్రాప్ టాప్ ఉంటుంది కదా, ఆ క్రాప్ టాప్ని సెట్ చేసి మరీ కుట్టారు అసలు. అండ్ ప్రెజెంట్ ఇది అనుకోండి, తనకి ఫ్యూచర్లో పొట్టి అవ్వకూడదని చెప్పి మళ్ళీ లోపల ఇక్కడ ఇలా పటకా వేశారండి మమ్మీ. మీకు కనిపిస్తుందో లేదో, ఇదిగో ఇక్కడ ఇలా స్టిచ్ ఉంది కదా, అది లోపలికి పెట్టి పటకా వేశారు. ఇంకా లోపలంటే ఇంకా క్యాన్ వేశారు దీనికి కూడా నిలబడడం కోసం. ఇంకా దీని తర్వాత లైనింగ్ వేశారు. అండ్ నాకు ఈ డ్రెస్ అయితే నాకైతే అంత నచ్చలేదు, కానీ నిజంగా మా పాపకి అయితే చాలా బాగుంది. తను నాకన్నా వైట్ అనమాట, సో తనకైతే చాలా బాగా సెట్ అయింది.
అండ్ ఇది క్లాత్ తీసుకొని మమ్మీ స్టిచ్ చేశారండి. ఇది మీటర్ ఏంటంటే మనకి 180 పడింది. దీని మీద ఆల్రెడీ మా పాప బాల్స్ అయ్యి పీకేసింది. ఇది దగ్గర స్టిచ్ చేసి 8 ఇయర్స్ అయిపోతుంది. మా బావ పెళ్ళికి మా అత్త తీసింది. ఇది మీటర్ తీస్తే మా మమ్మీ స్టిచ్ చేశారనమాట. లోపల సాటన్ లైనింగ్ అండ్ మళ్ళీ క్యాన్ ఈవిడికి ప్రతి డ్రెస్కి క్యాన్ ఉంటుంది. ఎందుకంటే నాకు బుట్టలా ఉండే డ్రెస్సెస్ అంటే ఇష్టం. అండ్ మళ్ళీ లైనింగ్. తిను ఏం వేసుకున్నా లైట్గా ఉంటుందేమో చెగ్గా భలే సూట్ అవుతాయి తినకి. అండ్ దీనికి కూడా మమ్మీ ఫ్రిజ్ టైప్లోనే పెట్టారు. మా పాపకి ఏంటంటే ఏదైనా సరే ఊక్సెస్ టైప్లో పెడతారండి. ఇక్కడ ఇలా ఊక్సెస్ పెట్టుకునేలాగా జిప్ అది అనుకోండి మళ్ళీ బ్యాక్ సైడ్ గుచ్చుకుంటుంది, మళ్ళీ ఇరిటేషన్ వచ్చి వేసుకోవడం మానేస్తారు కదా. అందుకని ప్రతిదీ మా మమ్మీ ఇలానే స్టిచ్ చేస్తారు. బ్యాక్ సైడ్ అయితే ఇంకా మామూలు 3 వేసుకోవడానికి థ్రెడ్ పెట్టారు. ఇదైతే మరీ చిన్నప్పుడుది, 5 months అప్పుడు డ్రెస్. ఇది నాకు హాఫ్ సారీకి కింద లెహంగా స్టిచ్ చేశారు, బ్లౌజ్. ఇంకా మిగిలిన పార్ట్ మా పాపకి ఇలా స్టిచ్ చేశారు. ఇంకా క్లాత్ ఉంది, మమ్మీ లంగా జాకెట్ స్టిచ్ చేస్తాను అన్నారు. అప్పుడు ఏమనుకుంటున్నామంటే ఇది తీసేసి దీనికి కాంట్రాస్ట్లో బ్లౌజ్ ఏమైనా పెడదామా, లేకపోతే ప్లెయిన్ బ్లౌజ్ ఏమైనా తీసుకొని వర్క్ చేద్దామా అనుకుంటున్నారు. మరేమో నాకైతే తెలీదు. మా పాప ఏం చేస్తుందంటే తను 3 years అయిందా, తన సెక్షన్ తెలిసిపోయింది. ఇది వేస్తుంది. దీని కింద లైట్ గ్రే కలర్ లెగ్గిన్ తన షార్ట్ ఉంటుంది అనమాట. ఆ షార్ట్ వేస్తుంది. తనకి ఇప్పటికి కాళ్ళు అయ్యి కనబడకూడదు అనమాట. ఏదైనా ఉంటే చాలు కాళ్ళు కిందకి లాగేసుకుంటుంది. అసలు భలే ఉంటుంది అసలు చిన్నపిల్లలతో కదా. నెక్స్ట్ ఇది తింటా లేక ఇది. అండ్ ఇది కూడా 1 year బర్త్డే టైంలోదే. ఇక్కడ ఏంటంటే మా మమ్మీ ప్యాచ్ ఒకటి పెట్టారు. పిల్లలంటే ఎక్కడ ఉంచుతారో దాన్ని పీకేసి పడేశారు. దాని తర్వాత వైట్ కలర్ది స్టోన్ది ఉంటే అది నేను సారీ పింది ఇలా పెట్టాను అనమాట. పక్కన మీకు పిక్ యాడ్ చేస్తాను చూడండి. అండ్ ఫోటోషూట్లో అయితే ఈ డ్రెస్ ఎంత బాగా వచ్చిందంటే చాలా చాలా బాగా వచ్చింది అసలు. ఇదిగో ఇలాగా ఇక్కడ ఫ్రంట్ ఏమో ఇది ఇలాగా. ఇది కూడా మళ్ళీ ఫ్యూచర్లో పొడవైపోతుంది, పొట్టయిపోతుందేమో అని మా మమ్మీ మళ్ళీ దీనికి ఒక పట్కా పెట్టారు. మళ్ళీ కిందని ఏమో స్టిచెస్ ఇప్పాలన్నమాట. నేను ఇప్పేద్దాం అనుకున్నానే కానీ లోపల లైనింగ్తో పాటు ఇవన్నీ జాయిన్ చేస్తాను. నేను ఇప్పుతుంటే సెట్ అవ్వట్లేదు. ఎప్పుడైనా టైం చూసుకొని తీయాలి. మా పాప మా మమ్మీ కుట్టడం కాదు కానీ ఫస్ట్ ఇయర్ బర్త్డేకి ఎలా ఉందో 3rd year బర్త్డే టైంలో కూడా అలానే ఉంది. అస్సలు లావ్ అవ్వలేదు. ఈ డ్రెస్సుల కోసం అవ్వలేదు ఏంటో తెలియదు. బయట ఫుడ్స్ అవి ఎక్కువ తింటుంది. బిర్యానీలు అవి ఇంట్లో బిర్యానీ చేస్తే తింటుంది, బయటవి ఇంకా ఫుడ్స్ అంటే చాలా తక్కువ అనమాట. నేను దీనికి కూడా ఫ్రిల్స్ పెట్టారు మమ్మీ. ఇవన్నీ ఒకరోజు రాత్రి కూర్చొని ఇంకా ఈవినింగ్ స్టార్ట్ చేశారు. నైట్ అంతా కుడతానే ఉన్నారు మమ్మీ. 3 dresses అయితే బర్త్డేకి కుట్టారండి. ఒకటి ఇది, ఇంకోటి ఇది అండ్ రెడ్. ఈ 3 కలిపి మమ్మీ ఒకరోజు రాత్రి కూర్చొని కుట్టారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ట్రైన్ ఎక్కి ఇంకా విజయవాడ వస్తారు. ఫస్ట్ బర్త్డే పాపది విజయవాడలోనే చేసాము. ఇంక సెకండ్ బర్త్డే అంటే మీకు తెలుసు కదా, వీడియో తీసి ఆల్రెడీ పెట్టాను. వైజాగ్లో చేసాము బార్బిక్యూలోని. అండ్ లాస్ట్ ఇది లంగా జాకెట్. అండ్ ఇది కూడా ఏమంటారు కుప్పడం సారీ ఉంటుంది కదా, అది నాకు సారీ అంతా ఈ టైప్లో వస్తుంది. అది నాకు లెహంగా కుట్టేస్తారు. వాణి తీసుకోవాలి నేను. మమ్మీ దీన్ని ఇలా కట్ చేసి ఇలాగా తక్కువ మిగిలితే ఇలా సెట్ చేసి అలా స్టిచ్ చేశారనమాట. కానీ ఇది రఫ్ అండ్ టఫ్ వాడేసింది, అందుకే ఇలా అయిపోయింది. ఆల్రెడీ పాప బొగ్గుపల్లి దాంట్లో వీడియోలో చూసుంటారు కదా మీరు. ఇంకా బ్లౌజ్ కంటే ఇంకా ఇలాగ స్టోన్లెస్ ఉంటుంది కదా, 2 లేస్ది అది వేశారు. ఎలా ఉన్నాయండి డ్రెస్సెస్? బాగున్నాయా అంటే నాకు ఏ డ్రెస్ బాగుందా అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అండ్ ఈ డ్రెస్ అయితే సెకండ్ బర్త్డేకి మా హస్బెండ్ తీసుకున్నారు.
ఇది కూడా 1100 ఎంతో పడింది చేంజ్, నాకు అంత ఐడియా లేదు. పాప రీసెంట్గా దీన్ని ప్యాచ్ అంతా ఊడిపికేస్తే నేను మామూలు చేత్తో స్టిచెస్ అది వేసాను. ఇంకా ఇక్కడ ఫ్లవర్ అది వస్తుంది, బ్లాక్ కలర్ ఫ్లవర్, అవన్నీ పీకేసింది. నేను దాచాను అనమాట. ఇవి ఇలా ఫ్రీజ్ టైప్లో వచ్చి స్టెప్స్ వచ్చాయి. సాటన్ వచ్చింది. సాటన్ తర్వాత ఇంకా చిన్నది లైట్గా క్యాన్ వేసాడు. ఇంకా బయటికి ఇంకా డైలీ యూస్ కూడా వాడేస్తారు పాప, కానీ ఎంత యూస్ చేసినా సరే అస్సలు పాడవలేదు. ఇది కూడా ట్రెండ్ సెట్లోనే తీసుకున్నారు, కాకపోతే ఇది వైజాగ్లో తీసుకున్నారు. మ్యాక్సిమం తిని వెళ్తే మాత్రం ట్రెండ్స్కి ఎక్కువ తీసుకువెళ్తారు. ఇది పాప 1 ఇయర్ బర్త్డేది. ఈ ఫ్రాక్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. అండ్ ఈ ఫ్రాక్ నేను ఫోటో చూపించి ఇలాగా లాంగ్ ఫ్రాక్ ఉంటుందా అని చెప్పి అడిగితే ఇక్కడ విజయవాడలోనే అడిగాను, ఎక్కడని షాప్ నాకు ఐడియా లేదు. ఆ ఫ్రాక్ అయితే మ్యాక్సిమం ఇలానే ఉంది, కానీ చాలా బాగుంది. కానీ కాస్ట్ అయితే మాత్రం 12,000 ఉంది అసలు. వామ్మో, అంత కాస్ట్ పెట్టి మనం తీసుకోవడం అసలు. అందులో 50% అంటే ఎంతో 30% ఎంతో ఆఫర్ ఉంది. 8,000 అన్నారు. కాకపోతే ఇంకా పాప పుట్టిందా ఏం వేసుకుంటాం మరి అంత కాస్ట్ పెట్టి. మనం ఫ్రాక్స్ ఏమైనా తీసుకున్నాం అనుకోండి, దాన్ని కింద మనం ఇది ఇలా ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఈ పార్ట్ మనం ఫ్రాక్ యూజ్ చేసినంత వరకు యూజ్ చేస్తాం. దాని తర్వాత ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత యూజ్ చేయడం ఇష్టం లేదు అనుకోండి, అప్పుడు ఇక్కడ నుంచి మొత్తం అంతా స్టిచెస్ తీసుకొని ఇది లెహంగా కింద పెట్టుకొని పైన ఏమైనా దీనికి కాంట్రాస్ట్గా ఏమైనా ఉండేటట్టు బ్లౌజ్ తీసుకొని మనం వాణి ఏమైనా సరే సపరేట్గా తీసుకున్నాం అనుకోని చెప్పి హాఫ్ సారీ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. అందుకే నేను మ్యాక్సిమం శారీస్ కన్నా ఎక్కువ ఫ్రాక్స్కి ప్రిఫర్ చేస్తాను. ఫ్రాక్స్ యూజ్ చేసి చిరాకు వచ్చింది అనుకోండి, అప్పుడు ఇంట్లో ఎలాగా మమ్మీ స్టిచ్చింగ్ కదా అత్తయ్య కూడా అని చెప్పి ఇప్పుడు పెట్టేసాను అనుకోండి, వాళ్ళు అని చెప్పి లెహంగాలే సెట్ చేస్తారు. బ్లౌజ్ ఇద్దరు ఎవరొకరు కుడతారు. వాణి అంటే ఎక్కడో దగ్గరికి వెళ్ళి తీసుకుంటే అప్పటికప్పుడు సెట్ చేసుకొని హ్యాపీగా రెడీ అయిపోవచ్చు. అంటే నేనైతే పర్సనల్గా అలా ప్లాన్ చేసుకుంటాను చెప్తున్నా. అంటే చిన్న పాప కోసం కాదు, ఈ ఫ్రాక్ చూపించి నాకు ఎగ్జాంపుల్గా చెప్తున్నా. అంత కాస్ట్ పెట్టి తీసుకునే దానికన్నా మనం మెటీరియల్ ఆల్రౌండ్ తీసుకున్నాం అనుకోండి. నాది ఒక 2000 ఎంత పడింది. మా బావ పెళ్ళికి మా అత్త తీసుకుంది, నాకు 2000 పెట్టి మెటీరియల్ తీసుకున్నారు. మొత్తం ఇంకా మమ్మీ నాకు లాంగ్ ఫ్రాక్ పెట్టి స్టిచ్ చేశారనమాట. అండ్ నా ఫ్రాక్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను, వెయిట్ చేయండి. ఈ ఫ్రాక్ ఏంటి నేను చెప్పింది, ఇది మా మమ్మీకి హాఫ్ సారీ కుట్టమని చెప్పి, మా మమ్మీకి చాలా ఇష్టం, ఇది ఇష్టపడి తీసుకున్నారు. అసలు హాఫ్ సారీ కుడతాను మీకు చూద్దాం. ఇదైతే మొత్తం 2000 ఎంతో చేంజ్ పడింది, 2500 బిలోనే పడింది. ఓన్లీ నెట్ క్లాత్కి. ఇంకా సాటన్ వేరుగా తీసుకున్నాము అండ్ క్యాన్ వేరేగా తీసుకున్నారు. ఇంకా లోపల నేను ఏంటంటే లైనింగ్ అనేది వేసుకోలేదు, ఎందుకంటే మన దగ్గర ప్లాజోస్ అయినా లెగ్గిన్స్ అయినా ఏదో ఒకటి ఉంటుంది కదా, మనం ఫ్రాక్ అది వేసుకొని లేకపోతే హాఫ్ సారీ వేసుకున్నా నేనైతే లెగ్స్ని ఎంటీగా ఉంచలేను. నేనైతే ప్లాజో వేసుకుంటాను, అదైతే మనకు ఫ్రీగా ఉంటుంది. లెగ్గిన్ అనుకోండి ఫిట్గా ఉంటుంది కాబట్టి పాపతో క్యారీ చేసినప్పుడు అయినా కొద్దిగా స్వెట్ అది పట్టి చిరాకుగా ఉంటుంది. ప్లాజో అయితే దీనికి తగ్గట్టు అది కూడా ఫ్రీగా ఉండి అసలు వేసుకున్నట్టే ఉంటుంది తెలుసా డ్రెస్ అయితే. అండ్ నా ఫ్రాక్స్ అన్నీ కూడా మీకు నచ్చితే చెప్పండి, నా ఫ్రాక్స్ అన్నీ కూడా వీడియో తీసి పోస్ట్ చేస్తాను. మమ్మీ షాప్గా ఉన్నాయి. ఇంకా నావి హాఫ్ సారీస్ ఫ్రాక్స్ అవి నర్సీపట్నంలో ఉండిపోయినాయి. కొద్ది రోజుల్లో వెళ్తే మాత్రం అక్కడ షూట్ చేస్తాను. ఓకే అండి, ఏవైతే ఎలా ఉన్నాయండి డ్రెస్సెస్ బాగున్నాయా అంటే నాకు ఏ డ్రెస్ బాగుందా అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.